brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఎప్పటికప్పుడు టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ముందుంటారు సీఎం చంద్రబాబు. ఇప్పుడు కూడా ఆయన అదే ప్రయత్నంలో ఉన్నారని చెప్తున్నారు. ఇదే అంశంపై అమరావతి సభలో ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపాయి. టెక్నాలజీ విషయంలో చంద్రబాబు దూరదృష్టి ఎలాంటిదనే సీక్రెట్ ని బయటపెట్టారు ప్రధాని మోదీ. ఒకప్పుడు ఐటీని ప్రమోట్ చేసిన తాను ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారని సీఎం చంద్రబాబు చెప్తున్నారు. ఇదే విషయం అనేకసార్లు ప్రస్తావించారు. ఏపీని ఏఐ హబ్ గా మార్చాలి అన్నది తన ఆలోచన చెప్తున్న చంద్రబాబుకు అమరావతి సభలో ఊహించని అనుభవం ఎదురైంది. అమరావతి పనుల పునఃప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చిన ప్రధాని మోదీపై చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. టెక్నాలజీ గురించి మోదీకి బాగా తెలుసన్నారు. దేశానికి మోదీ సెమీ కండక్టర్ జామ్ మోడల్ తీసుకొచ్చారని, ఆయన తీసుకొచ్చిన యూపీఐ ద్వారా దేశంలో అత్యధికంగా లావాదేవీలు జరుగుతున్నాయన్నారు. నో అదర్ పొలిటీషియన్ కెన్ అండర్స్టాండ్. మీతో పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరే బెస్ట్ బాస్. ఇప్పటి వరకు మేనేజర్ గా ఉన్నాను, ఇప్పుడు బాస్ అవుతాను. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. టెక్నాలజీ ఓన్లీ మోడీజీ ఈజ్ అండర్స్టాండింగ్ టెక్నాలజీ. Sir, you brought for this country semiconductor. You brought this country JAM model. Jandan, Aadhaar, mobile, how integrate you have done that. And also UPI, one of the best in the world. Maximum transactions today. Today we are starting Quantum Valley in Amaravati. We are focusing AI. Always you are guiding me. AI is the game changer. With this we are moving forward. అయితే టెక్నాలజీ ఓరియంటెడ్ అభివృద్ధిపై ఎక్కువగా ఫోకస్ చేసే చంద్రబాబు గురించి ప్రధాని మోదీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాను గుజరాత్ సీఎం అయిన తొలినాళ్లలో చంద్రబాబు హైదరాబాదును ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారనే విషయాలు అధ్యయనం చేశానని తెలిపారు. దీని ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకున్నానన్నారు. వాటిని ఇప్పుడు అమలు చేస్తున్నానని వివరించారు. अभी हमारे चंद्रबाबू जी टेक्नोलॉजी को लेकर के मेरी भारी तारीफ कर रहे थे, लेकिन मैं आज एक रहस्य बता देता हूं. जब मैं गुजरात में नया मुख्यमंत्री बना तो मैं बाबू हैदराबाद में बैठ कर के किस किस प्रकार के इनिशिएटिव ले रहे हैं उसका बड़ा बारीकी से अध्ययन करता था और मैं उसमें से बहुत कुछ सीखता था और उसे आज मुझे लागू करने का अवसर मिला है. मैं लागू कर रहा हूं. ఇలా టెక్నాలజీ విషయంలో ప్రధాని మోదీకున్న అవగాహన గురించి చంద్రబాబు ఏ విధంగా టెక్నాలజీని అందిపుచ్చుకున్నారనే విషయాలను ప్రధాని మోదీ క్లియర్ కట్ గా చెప్పడం ఆసక్తికరంగా మారింది. టెక్నాలజీ విషయంలో మంచి అవగాహన ఉన్న వీరిద్దరి సారథ్యంలో ఏపీ ఐటీ, ఏఐ రంగాల్లో అభివృద్ధి చెందడం ఖాయమనే చర్చ జరుగుతోంది. జై ఆంధ్రప్రదేశ్, భారత్ మాతా కీ జై.